Good evening, my dear students. This is your Subbarao sir. So, another important essay in civil services as well as in Group 1 is the role of space technology in our socio-economic development of India. In simple manner, the role of space technology in our socio-economic development. Look a general essay. సో ఇది చాలా ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ గ్రూప్ వన్. ఎందుకంటే మనకి ఇస్రో చైర్మన్ మనకి స్పేస్ టెక్నాలజీ ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించవచ్చు, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించవచ్చు అని ఇటీవల ప్రకటించడం జరిగింది. మన స్పేస్ టెక్నాలజీ ఇండియా plays the vital role in the world. So present India's rank is approximately it is the 5th largest space technological development country in the world. సో కాబట్టి స్పేస్ టెక్నాలజీ మనం అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నాం. ప్రజెంట్ మనం అయితే వ్యవసాయము, తర్వాత పరిశ్రమలు, సేవా రంగాలు, కమ్యూనికేషన్స్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్, అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నాం స్పేస్. ఎడ్యుకేషన్, సోషల్ సెక్టర్ అండ్ ఎకనామిక్ సెక్టర్. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎస్సే మీరు లేటెస్ట్ విషయాలతోటి డిస్కస్ చేసుకుంటూ రావాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే ఇది. చూడండి, ఇట్లా మీరు డిస్కస్ చేసుకుంటూ రాగలిగితే స్పేస్ టెక్నాలజీలో లేటెస్ట్ విషయాలు ఇంట్రడక్షన్లో రాయండి. సో మంచి మంచి పాయింట్స్ రాయండి. లేటెస్ట్గా ఇస్రో మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది, ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నాయి, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ఇస్రో అబౌట్ ద స్పేస్ టెక్నాలజీ. ఓకే, ఇట్లా ఒక ఫ్రేమ్వర్క్ చేసుకోండి. స్పేస్ టెక్నాలజీ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి ఎకనామిక్ డెవలప్మెంట్లో, ఇలా మీరు ప్లాన్గా చేసుకొని సో ఈ విధంగా జనరల్ ఎస్సేని మీరు ఈ విధంగా కానీ రాయగలిగితే అన్ని ఆస్పెక్ట్స్, నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం మీకు కూడా అర్థమై ఉండాలి ఇప్పటికీ. సో ఇది మీరు ఇలా ఉండాలని చెప్పి కొద్దిమంది మిత్రులు తెలియటం కోసం నేను ఇలా చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఒక ఫ్రేమ్వర్క్ చేసుకొని ఫ్రేమ్వర్క్ ప్రకారం దీన్ని బాగా మీరు డెవలప్ చేసుకొని ఇలా దగ్గరగా మీరు ఒక ఇన్ని పేజెస్ రాయాలి. గుడ్ ఎస్సే ఇది, చాలా బాగా రాసినటువంటి ఎస్సే, గుడ్ ఎస్సే. సో స్పేస్ టెక్నాలజీలో మనం ద రోల్ ఏంటి, స్పేస్ టెక్నాలజీ ఇన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో దీనిలో ఇంట్రడక్షన్ రాయాలి. తర్వాత కంటెంట్లో మెయిన్ బాడీలో కంటెంట్లో స్పేస్ టెక్నాలజీ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, వేరియస్ సెక్టర్స్ మీద ఎలా ఉంది దాని ఇంపాక్ట్, తర్వాత గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది స్పేస్ టెక్నాలజీకి, తర్వాత వే ఫార్వర్డ్స్ ఏమున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కానీ డిస్కస్ చేసినట్లయితే ఇది ఒక మంచి ఎస్సే అవుతుంది. కాబట్టి మీ జనరల్ ఎస్సే ఈ విధంగా మీకు ఈ ఫ్లోలో ఉండాలి. అట్లీస్ట్ మీరు ఒక 8 పేజెస్ వరకు రాయాల్సిన అవసరం ఉంది. అయితే జనరల్ ఎస్సే కనీసం మీరు 8 పేజెస్ వరకు జనరల్ ఎస్సే రాయాలి. ఓకే, సో కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి. ఎంతోమంది నా దగ్గర జాయిన్ అవుతున్నారు. ఫర్ డే ఒక రోజుకి నా దగ్గర ఒక 2 to 5 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. సో వీళ్ళు 2 to 5 మెంబర్స్ అట్లీస్ట్, అంటే నేను వాస్తవంగా చెప్తున్నాను, 2 నుంచి 5 మధ్యలో జాయిన్ అవుతారు. ఒక 10 నుంచి 15 మంది జాయిన్ అవుతాం సార్, మీకోసం వెయిటింగ్ సార్ మేము అంటున్నారు. ఇలా ఎక్కడ అశోక్ నగర్లో నాలాగా పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సెక్షనల్గా వాళ్ళు టెస్టులు కండక్ట్ చేస్తారు. నేను యూనిట్ వైజ్గా 10 క్వశ్చన్స్ ఇస్తాను. మీరు నా పందాలో మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది మీకు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకన్నా నేను నా గురించి ఏం చెప్పుకోను, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీకు ఒక విషయం ఏంటంటే, ఒక 4-5 టెస్టులు రాసినా మీరు ఒక్కొక్క పేపర్కి నేను ఆ కరెక్షన్స్, ఆ మోడిఫికేషన్ చేయటం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు ఎలా రాయాలో మీకు అర్థమైపోతుంది ఆ 4-5 టెస్టుల్లోనే. కాబట్టి ఈ 4-5 టెస్టులో నేను అన్నీ కరెక్ట్ చేసి పెడతాను మీకు. చూడండి మిత్రులారా, టైం వేస్ట్ చేయకండి. అనవసరంగా
టెస్టులు రాయకుండా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు, ఓన్గా ఏదో బయట దొరికే టెస్టులు రాయొచ్చు, వేరే ఎక్కడో రాస్తున్నాను. నా దగ్గర ప్రముఖ ఇన్స్టిట్యూట్లో రాసే పిల్లలు దాదాపుగా నా దగ్గర రాసేవాళ్ళు 40 to 50 మెంబర్స్ ఉన్నారు. అక్కడ కట్టిన అమౌంట్ వదిలేసుకొని మళ్ళీ వచ్చి నా దగ్గర ఫ్రెష్గా రాస్తున్నారు. ఇక అంతకన్నా నేనేం చెప్పను మీకు. నాలాగా ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఎవరైనా నాలాగా పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటే అక్కడ చేయించుకోండి. నేను ఏ రోజుకి ఆ రోజు క్లియర్గా మీకు ఇస్తాను. ఎంత టైం అయినా అప్ టు 3 o'clock వరకు కూడా నేను పేపర్లు తెస్తున్నాను నా దగ్గర రాసేవాళ్ళ కోసం. అర్లీ మార్నింగ్ లేచి పేపర్లు కరెక్షన్ చేస్తున్నాను. అప్ టు 3 o'clock వరకు చేస్తున్నాను నైట్ నేను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. కొన్ని టెస్టులైనా రాయండి. మీకు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. భవిష్యత్తులో మీరు ఎప్పుడన్నా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వలేరు. ఇంక ఇప్పుడు అవ్వకపోతే ఇదైతే మీరు నోట్ చేసుకోండి. మీరు ఇన్ని వేకెన్సీస్ ఉన్నప్పుడు ఇప్పుడు గ్రూప్ 1 అధికారి అవ్వకపోతే భవిష్యత్తులో మీరు అవ్వలేరు. భవిష్యత్తులో అన్నీ ఇంకెన్ని ఉంటాయండి. ఒక్కో నోటిఫికేషన్కి 100-80 మధ్యలో ఉంటాయి. బిలో 80 ఆర్ 100 బిలో 100 ఉంటాయి అంతే. ఇలా పెద్ద నోటిఫికేషన్స్ ఉండవు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. దీనికోసం మీరు ఏవైనా చేయొచ్చు. చాలామంది నా స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకొని రాస్తున్నారు. కాబట్టి అందరికీ మిస్టేక్స్ ఉన్నాయి లాస్ట్ ఎగ్జామ్ వరకు. ఎవరు కూడా పర్ఫెక్ట్గా రాయట్లేదు. నేను అన్ని కరెక్షన్ చేస్తూనే ఉన్నా. కాబట్టి వీళ్ళు ఫైనల్ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు వీళ్ళంతా. అందుకు మీరు ఈ చిన్న విషయాల గురించి ఆలోచించకండి. ఏదో మీరు టైం పాస్ చేయకండి. చక్కగా మీరు రాయండి. సీరియస్గా ఉండేవాళ్ళని అడుగుతున్నా. అన్సీరియస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోము. వాళ్ళు ఏ చెత్త కామెంట్లు పెడుతూ చెత్త ఇవన్నీ చేస్తుంటారు. మనకి మళ్ళీ ఈడియట్స్. వాళ్ళతోటి మనకేం పని లేదు. మీరు మంచిగా రాసే వాళ్ళ కోసం గ్రూప్ 1 అవ్వాలనుకో కొంతమంది మంచిగా రాస్తున్నారు. అయినా దెర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. నేను అన్నిటిని కూడా నేను కరెక్ట్ చేస్తూ ఉన్నా. సో ఎందుకన్నా నేను చెప్పలేను. మీరు స్టార్ట్ యువర్ టెస్ట్ సిరీస్. రాయండి, క్వశ్చన్స్ ఇస్తాం, చక్కగా రాయండి. మీకు అన్నీ నేను ఫోన్ చేసి స్వయంగా మాట్లాడతాను మీతోటి. ఆన్లైన్లో రాయండి, ఏం పర్లేదు. మీరు ఇక్కడికి ఆఫ్లైన్ ఇక్కడ దాకా వచ్చి రాయాల్సిన అవసరం ఏం లేదు. టెస్ట్ సిరీస్ ఎక్కడైనా ఒకటే. మీరు రాయండి, నేను స్వయంగా మీతో ఫోన్ చేసి మాట్లాడి మీరు ఏ మిస్టేక్స్ ఉన్నాయి చెప్తాను. చాలామంది ఇదిగోసారి ఇప్పుడే జాయిన్ అవుతాం అంటున్నారు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. అలా పోస్ట్ పోన్ చేసుకోకండి. ఎంత వస్తే అంత రాయండి, నేను కరెక్ట్ చేసి చెప్తాను. దాంతో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీరు మంచిగా రాయగలుగుతారు. ఇలాంటి అవకాశం మీకు ఎక్కడ ఉండదు అనమాట. ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినా నాలాగా ఇట్లా మీకు కేర్ ఒకసారి జాయిన్ అయిన వాళ్ళని అడగండి. మా వాళ్ళని ఎంత కేర్ తీసుకుంటాను నేను. వాళ్ళ పేపర్ కరెక్షన్ చేసి, వాళ్ళకి మోడల్ ఆన్సర్స్ ఇచ్చి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాను నేను ఎవ్రీ పేపర్ అయిపోగానే వాళ్ళకి. కాబట్టి మీరు రేపు చూడండి, ఎంతోమంది ఆర్డీఓలు నేను మీకు పరిచయం చేస్తాను ఇదే ఛానల్లో. వీళ్ళంతా నా స్టూడెంట్స్ అని సగర్వంగా పరిచయం చేస్తాను. ఓకే, సో ఇంతకన్నా నేను చెప్పను. బట్ యూ స్టార్ట్ యువర్ టెస్ట్ సిరీస్ టుడే ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ.